చిన్న పిల్ల ఎట్లా ఆడుకుంటుంది. సో ఇక్కడ లైవ్ షోలు నడుస్తాయి అన్నట్టు, ఇక్కడ లైవ్ షోలు. సో ఇదైతే ఏరవన్ నడిపుట్టున ఉంటుంది. మన ఇంటికాడ కోనర్ లెక్క ఉన్నది. సో అటు నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే సాయంత్రం పూట సో ఎరవాన్లో నడిబొడ్డున రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ వస్తుండు, అతని పేరు రాజేష్. సో కలుద్దాం, ఇక్కడికి వస్తా అని చెప్పిండు. నేనైతే ఇప్పుడు వచ్చిన. సో ఇది మనకు కనిపించేది రిపబ్లిక్ స్క్వేర్. సో ఇదంతా చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా రిపబ్లిక్ స్క్వేర్. ఇదంతా మొత్తం రౌండ్ ఉంటుంది అన్నట్టు. ఇది మనం ఇక్కడ సెంటర్ ఉన్నాం, ఇప్పుడు సెంటర్లో. సో ఇప్పుడు 7:30 అవుతుంది, అయినా కానీ ఇక్కడ వెలుగు కనిపిస్తుంది. ఇంకా చాలా కంట్రీస్ వస్తాయి ఇక్కడ రాత్రి టైంలో, చాలా బాగుంటుందట. చూద్దాం, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. వాడు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. సో కలుతాం ఇప్పుడు. సో ఇదైతే ఏరవన్ నడిపుట్టున ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ కానీ అది కానీ 1932లో ఇది స్టార్ట్ చేశారట. 54 అయిపోయింది. సో సూపర్ ఉంటుంది ఇక్కడ రాత్రి టైంలో. ఇప్పుడు నైట్ కాలేదు. సో ఇక్కడ లైవ్ షోలు నడుస్తాయి అన్నట్టు, ఇక్కడ లైవ్ షోలు. చిన్న పిల్ల ఎట్లా ఆడుకుంటుంది. చిన్న అంటే ఎంజాయ్ చేస్తుంది అక్కడ. వస్తుంది వస్తుంది. వచ్చండి ఇక మనసా. రిపబ్లిక్ స్క్వేర్ అయితే మస్ట్ విజిటింగ్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్. అదైతే మ్యూజిక్ ఎలా వస్తుందో దానికి అనుకూలంగా అయితే వాటర్ అయితే డాన్స్ చేస్తూ ఉంటుందట. ఇక చూడండి, ఇక్కడ ల్యాండ్స్కేప్ కానీ ఏరియా కానీ ఇక్కడ చాలా మినిస్టరీ ఆఫీసెస్ కానీ హోటల్స్ కానీ అండ్ ట్రావెల్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నట్టు. ఎవరైనా డైరెక్ట్ వెళ్ళినా కానీ మనం ప్యాకేజ్ మాట్లాడుకొని డే ట్రిప్ చేయాల్సిన విధంగా అయితే ఇక్కడ అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ. సో మనకి ఏది కావాలంటే అది దొరుకుతాయి అన్నట్టు. ఇక సెంటర్ పాయింట్ అని చెప్పవచ్చు ఇక్కడ రిపబ్లిక్ స్క్వేర్ లో. ఆర్మేనియన్ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు బహిరంగ సభలు అయితే ఇక్కడ జరుగుతాయట. ఇక్కడ చాలా ఆఫీసెస్ కానీ చాలా ట్రావెల్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ లభిస్తాయి అన్నట్టు. సో మనకు ఎదురుగా కనిపించేది అయితే నేషనల్ హిస్టరీ మ్యూజియం. సో ఇది మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది అట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆర్మేనియాలో ఎక్కడ గలీలో చూసినా కానీ ఏ ఏరియాలో చూసినా కానీ చాలా వాటర్ పాయింట్లు పెట్టారు. ఇదైతే ఫ్రీ అయితే, సో ఎవరైనా తాగవచ్చు అన్నట్టు. సో వాటర్ కూడా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ట్రై చేసి ఉంటే. సో ఇవైతే మంచి వాటర్, స్వీట్గా అండ్ కూల్గా అయితే ఉన్నాయి. ఇవైతే చాలా బాగుంది. ఇదొకటి చాలా బాగా నచ్చింది నాకు. ఆర్మేనియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఇట్లాంటి వాటర్ పాయింట్ అయితే కనిపించినాయి. ఇక కొద్దిగా ముందుకెళ్తే ఇదంతా గల్లీ అన్నట్టు ఇదంతా. సో మొత్తం చూడండి అన్ని మార్కెట్లు. ఇక్కడ ఒకతను అయితే కార్లో పెట్టుకొని సామాన్లు అమ్ముతుండు. కీ చైన్లు కానీ సో లాకెట్లు కానీ ఇవన్నీ అయితే అమ్ముతుండు. ఇవి కూడా చాలా చీపు. సో అంటే దుబాయ్లో దరమ్స్లో తీసుకుంటే మనకు 5 dirhams 10 dirhams, ఇండియన్ రూపీస్లో తీసుకుంటే 100 200 ఇట్లా ఉన్నాయి అన్నట్టు. సో మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏరియా. చూడండి ఇవన్నీ అవే అన్నట్టుగా. ఇక నెక్స్ట్ అయితే ఇది రిపబ్లిక్ స్క్వేర్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాము. ఇక చూడండి చాలా బాగున్నాయి ఇక్కడైతే. అయితే అక్కడ రిపబ్లిక్ స్క్వేర్ చూసిన తర్వాత అయితే నేను ఇక్కడికి క్యాస్కేడ్ వచ్చి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియా. క్యాస్కేడ్ కాంప్లెక్స్ అయితే 13 hectares ఉంటుందట. ఇది చూడండి నైట్ టైం అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కింద గార్డెన్ లైటింగ్స్ మధ్యలో అయితే అవి పెట్టి మొత్తం ఖతర్నాక్ సెట్ చేసారు. ఇది ఎగ్జాక్ట్లీ రిపబ్లిక్ స్క్వేర్ నుంచి అయితే ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మనకు బైవాగ్లో వచ్చినా రావచ్చు, లేదంటే మనము కార్లో వెళ్ళినా వెళ్ళవచ్చు. కాకపోతే ఎరవాన్కి వెళ్ళిన వాళ్ళైతే ఆర్మేనియాకి వెళ్ళిన వాళ్ళైతే ఈ 2 places ఒకే టైంలో అయితే కవర్ చేయొచ్చు. ఇక చూసుకుంటే మనకు మధ్యలో అయితే మనకి ఇట్లా బొమ్మలు చేసి పెట్టారు. అండ్ మధ్యలో వాటర్ ఫౌంటైన్లు, లైటింగ్స్, కంప్లీట్ డిఫరెంట్ వైబ్స్. చుట్టూరుగా చూస్తే మనకైతే ఇక్కడ రెస్టారెంట్లు కనిపిస్తాయి. సో మనకు గార్డెన్కు 4 వైపులా మొత్తం మనకు రెస్టారెంట్లు కనిపిస్తాయి. చైనీస్ రెస్టారెంట్లు అండ్ ఇండియన్ రెస్టారెంట్లు అయితే కనిపించలేవు ఇక్కడ. సో కేఫ్లు. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది రాత్రి టైం. చూడండి మధ్యలో అయితే ఇట్లా సెట్ చేసి పెట్టారు. ఇది మాకు చాలా బాగా నచ్చింది. లైటింగ్స్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ వ్యూస్ వస్తున్నాయి ఇక్కడ. చూడండి జనాలు అయితే చూడండి ఎక్కడ చూసినా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చాలామంది. నేనైతే షాక్ అయినా, అరే ఏంది నార్మల్ గార్డెన్ లెక్క ఉన్నది ఇంతమంది వచ్చారు అనుకుంటున్నాను.
ఇక్కడ చూసుకుంటే మనకు చాలామంది అయితే అర్మేనియన్ లోకల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా యంగ్. సో వాళ్ళైతే డ్యూటీలు అయిపోయిన తర్వాత అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి అయితే తీసుకుంటాడు. మా ఫ్రెండ్ అయితే చెప్పిండు ఇట్లా. సో చూడండి మనకు ముందు చూసుకుంటే ఇట్లాంటి అయితే హిల్స్ సైడ్ అయితే 5 టెర్రస్లు కలిగి ఉంటాయి అన్నట్టు. ఇది ఫస్ట్ టెర్రస్ అన్నట్టు. చూడండి ఒక్కొక్క డిజైన్స్ కానీ రాయి కానీ రాయి కూడా డిఫరెంట్ రాయి అన్నట్టు. సో ఇదైతే మొత్తము 572 అయితే మెట్లు అయితే ఉన్నాయట. 302 మీటర్ల ఎత్తు అండ్ 50 మీటర్ల వెడల్పుతో కలిగి ఉంది అన్నట్టు. చూడండి మేమైతే లోపలికి వెళ్తున్నాం. లైక్ ఇంటికాడ మనకైతే కోనేరు ఉంటుంది చూడు, అలాగే ఉన్నది ఇక్కడ. సో అందరూ అయితే ఫోటోలు దిగుతారు ఇక్కడ. పక్క పంట అయితే గార్డెన్ పెట్టారు. సో చాలా బాగుంది. సో మీదికెళ్ళి అయితే వాటర్ కూడా వస్తాయట, అవి పైప్ లైన్ లెక్క ఉన్నది, డ్రైనేజ్ సిస్టమ్ లెక్క. సో మీదికెళ్ళి వాటర్ వచ్చిన రెయిన్ వాటర్ కానీ ఏ వాటర్ కానీ సరే కిందికి వస్తాయన్నట్టు. అక్కడ లోపల అయితే వాటర్ ఉన్నది ఇది. సో ఈ 5 టెర్రస్ అయిలు ఉన్నాయట. లోపలికి వెళ్ళి అయితే మనకు ఇక లిఫ్ట్లు కానీ ఎలివేటర్స్ కానీ అవన్నీ ఉన్నాయట లోపల. సో అందులో కూడా వాళ్ళ లైక్ ఆర్ట్ మ్యూజియం లెక్క అయితే లోపల ఉన్నాయట లోపల సైడ్లో. సో అదైతే నేను క్లోజ్ ఉన్నది ఇప్పుడు, బంద్, మేమైతే వెళ్ళలేము అక్కడికి. ఇక చూడండి ఎంత బాగుందో ఇది నిజంగా. అంటే సాయంత్రం పూట వెళ్తే మాత్రం ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ ఈ రాత్రి అయితే మేమైతే ఇక పైకి వచ్చినాం ఆల్రెడీ. 5వ టెర్రస్ ఇది. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 302 మీటర్ల హైట్లో ఉంది. ఇక్కడ నుంచి అయితే హర్రాత్ మౌంటైన్ కానీ అండ్ సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇది సెంటర్లో ఉన్నది కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా కానీ సిటీ చూడండి రౌండ్ కనిపిస్తుంది. సో లైట్లతో మెరిచిపోతుంది సిటీ అయితే మొత్తం. ఎర్వాన్ సిటీ అంతా చూడండి. సో కంప్లీట్గా కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. చాలామంది అయితే ఇక్కడ దీని దగ్గరలో తీసుకుంటారు హోటల్స్ తీసుకొని. ఇక మధ్యలో అయితే చూడండి ఆ డిజైన్ చేసి పెట్టారు. సో మంచిగా ఉన్నాయంట మధ్యలో వాటర్ ఫౌంటైన్లు. సో ఇట్లా బెస్ట్ టైంపాస్ అయితే చాలా బాగా అవుతుంది అన్నట్టు. ఇది చూడండి లోపల అయితే మ్యూజియం అంటే ఆర్ట్స్ మ్యూజియంస్ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడైతే బంద్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక మేమైతే చూడండి పైకి వచ్చినాం ఇది ఆల్రెడీ. ఇక మళ్ళీ రిటర్న్ అవుతాం అన్నట్టు. ఇక చూడండి ఇవన్నీ చాలా బాగుంది ఇక్కడ, నచ్చింది మాకైతే. నైట్ పీస్ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెష్, ఇవన్నీ బెర్రీస్ ఇవి. సో చూడండి ఇవన్నీ నేరవన్నాడు లెఫ్ట్ని. ఇవన్నీ ఫ్రెష్ అన్నట్టు ఇవన్నీ చూసినాం. ఇక్కడ వీళ్ళు చెట్లకి వెళ్ళి తెంపుకొచ్చి డైరెక్ట్ ఇలా పెట్టి అమ్ముతారు. ఇది వెజిటేబుల్స్, ఇది కూరగాయలు, వెజిటేబుల్స్, మన అవి పండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో మార్కెట్ ఇట్లా ఉంటాయి ఇక్కడ. ఈ అర్మేనియన్. సో ఇవి నేరవాళ్ళు, మనకి ఇంటికాడ నేరవాళ్ళు కదా. సో ఇట్లా ఇవన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతారు. రోడ్డు మీద కూడా అమ్ముతారు. టమాటాలు కూడా బాగా ఇక్కడ పండిస్తారు పెద్ద ఎట్లా. సో ఇవన్నీ వీళ్ళకి వండేటి అన్నట్టు. ఇక్కడ వ్యవసాయం బాగా చేస్తారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.